ఇక ఏఎస్పీ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజలపై 15,000 కోట్ల భారం వేస్తే అసలు కరెంట్ ఛార్జీలే పెంచలేదంటూ గవర్నర్తో పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. దాంతోపాటు ఇటీవల లిక్కర్ బాటిల్స్ పై 10 నుంచి 20 రూపాయలు ప్రభుత్వం పెంచితే అసలు లిక్కర్ రేట్లు పెంచలేదంటూ గవర్నర్తో మరోసారి అబద్ధాలు చెప్పించారు. రైట్, ఈ ఏదైతే అధికార పార్టీ ఉందో ఈ కూటమి సర్కారు వాళ్ళు రాసిచ్చిన ప్రతులనే గవర్నర్తో చదివించటం అనేది ఈ సంస్కృతి మారాల్సిన అవసరం ఉంది అనేది చాలా మంది కూడా చెప్తున్నారు. రవీందర్, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సో గత పాలనలో రాష్ట్రం తిరోగమనం పాలమైందంటూ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో, మరి ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చారో వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే అంశంలో ఎలా విద్యా వ్యవస్థని ఎలా మార్చారో దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ప్రస్తుత హయాంలో ఈ సూపర్ 6 అమలు కాని విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు గవర్నర్ అనేది వినిపిస్తాం. రవీందర్, నిజానికి చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి ఏ స్క్రిప్ట్ రాస్తే అదే చదివే పరిస్థితి గవర్నర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న గవర్నర్ ప్రసంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆత్మస్తుతి పరనింద అనేటువంటి కాన్సెప్ట్ లోనే జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అత్యంత దారుణంగా గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తిగా రాష్ట్రం అంతా విధ్వంసం జరిగిపోయినట్టు, ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లోనే రాష్ట్రం అంతా అభివృద్ధి దిశగా పయనం చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే చేశారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద మనిషి గవర్నర్తో కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయించడం, తప్పుడు పదాలు మాట్లాడించడం, ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు జనం అందరూ కూడా చూస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది. గడిచిన ఈ 9 నెలల్లోనే దాదాపు 15,000 రూపాయల కరెంట్ ఛార్జీలను 3 విడతలుగా రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు వేసిన పరిస్థితి అందరూ తెలిసిందే. ఆ బాధను ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. అయితే ఈ అసెంబ్లీ సాక్షిగా మాత్రం గవర్నర్ తోటి కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పించిన తర్వాత అసలు గవర్నర్ వ్యవస్థను కూడా ఈ స్థాయిలో నిర్వీర్యం చేయడం అనేది కూడా ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి. అట్లాగే లిక్కర్ బాటిల్ మీద 10 నుంచి 20 రూపాయలు పెంచితే ఇంతవరకు లిక్కర్ మీద రేట్లు పెంచలేదని, రాను రోజులు కూడా పెంచే అవకాశం లేదంటూ కూడా చంద్రబాబు గవర్నర్తో చెప్పించినటువంటి పరిస్థితి. ఇదే కాదు, అసలు గతంలో చంద్రబాబు సూపర్ 6 హామీల పేరుతో ఇచ్చినటువంటి హామీలతో పాటు అవి కాకుండా అదనంగా 143 హామీలు ఇచ్చారు. వాటి తాలూకు అసలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటనేది కనీసం గవర్నర్తో చెప్పించలేనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు చూస్తే అనేక అంశాలు విద్యా వైద్యానికి సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఏ ఒక్క అంశాన్ని కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. అమ్మకం తల్లికి వందనం పేరుతో ఇస్తానటువంటి 15,000 రూపాయల అమౌంట్ ఎప్పటి నుంచి ఇస్తారు అనేది కూడా అసలు క్లారిటీ అనేది లేకుండా పోయింది. పదే మీడియాలో మాత్రం లీకులు ఇస్తుంటారు, వచ్చే పండగ కానీ ఆ పైన ఇట్లా రకరకాలు చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్క సూపర్ 6 హామీలోనే ఒక్క పథకాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ని దారుణాలు చేస్తున్నాయి. గవర్నర్తో మాత్రం పచ్చి అబద్దాలు చెప్పించడం, దానితోడు గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిపోయినట్టు చెప్పించడం, ఇదంతా చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలైతే తీవ్రంగా అవమానంతో ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు తన ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం అంతా కూడా